హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇదొచ్చేసి నా మార్నింగ్ మినీ వ్లాగ్. సో, ఇక్కడైతే నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా డేస్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయలేదండి. సో, ఇక్కడైతే ఈరోజైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీస్ అయితే నిజంగా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది. సో, దీనికి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలామందికి ఇడ్లీకి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ అంటే ఇష్టం ఉంటుంది. నాకు కూడా పల్లీ చట్నీ అంటే ఇష్టం అనమాట. కొంతమందికి టొమాటో చట్నీ అలా ఇష్టం ఉంటుందన్నమాట. సో, మీకు ఇడ్లీకి కాంబినేషన్‌గా ఏ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. సో, ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా మా చిన్న పాపకి బ్రష్ చేయించేసాననమాట. మా చిన్న పాప అయితే నాతో పాటే లేస్తుందండి. సో, తను ఈరోజైతే కాస్త ఎర్లీగా లేచిందనమాట. సో, ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసేసి చట్నీ కోసం అయితే తాలింపు అయితే వేస్తున్నాననమాట. సో, కొంతమంది అయితే తాలింపు అయితే వేయరు. కానీ మా ఇంట్లో అయితే తాలింపు కంపల్సరీ వేస్తారనమాట. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే స్కిప్ అయితే చెయ్యను. సో, తాలింపు వేయకపోతే ఆ చట్నీ టేస్ట్ అనేది బాగోదు. సో, మా నాన్నకైతే అస్సలు ఇష్టమవ్వదు. కానీ ఇక్కడైతే ఇంకా తాలింపు వేయడం అయితే అయిపోయిందండి. సో, ఇంకా మా హస్బెండ్‌కి ఆఫీస్‌కి అయితే టైం అయిపోతుంది. అందుకనేసి ఫస్ట్ అయితే తనకి పెడుతున్నాను. ఇంకా తర్వాత మా పాపకి కూడా పెడుతున్నాననమాట. సో, చట్నీ చూడండి ఎంత బావుందో. చాలా టేస్టీగా ఉంటది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మా హస్బెండ్‌కి అలాగే మా చిన్న పాపకి ఇడ్లీ అయితే పెట్టేసాననమాట. సో, మా చిన్న పాప మాత్రం అస్సలు ఇడ్లీ అయితే తినట్లేదు. చిన్నప్పుడు బాగా తినేది. ఇప్పుడు మాత్రం అస్సలు తినట్లేదండి.